తెలంగాణలో నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడం, తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి నారుమళ్లు నాట్లు వేసే ప్రక్రియ గణనీయంగా నెమ్మదించిందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను 17 జిల్లాలు తీవ్రమైన లోటు వర్షపాతాన్ని ఎదుర్కోబోతున్నాయి. సాగుపై వర్షాభావ ప్రభావం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా వరి సాగును తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. సాధారణంగా జూన్ చివరి నాటికి రాష్ట్రంలో దాదాపు 25.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు జరగాల్సి ఉంది. ఈ ఏడాది అది కేవలం 10.20 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయానికి 60,000 ఎకరాల్లో వరి నాట్లు పడగా, ప్రస్తుత వర్షాభావం వల్ల ఈ ఏడాది కేవలం 10,000 ఎకరాల్లో మాత్రమే నారుమళ్లు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక రాష్ట్రంలోని ఎస్ఆర్ఎస్పి, ఎల్ఎండి, ప్రధాన జలాశయాలు, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో సాగునీటి లభ్యత కూడా కరువైందనే చెప్పాలి. వాతావరణ శాఖ తాజా గణాంకాలను మనం పరిశీలిస్తే ఇక హనుమకొండలో 75%, సిద్దిపేటలో 66% మేర లోటు వర్షపాతం నమోదైంది. ఇది వరి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక వర్షాలు లేకపోవడం మరియు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్న పరిస్థితి. రైతులు నష్టపోకుండా ఉండేందుకు తక్కువ నీటితో పండే స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలైన పెసర్లు, మినుములు, జొన్నల వైపు రైతన్నలు దృష్టి సారించాలని అధికారులు అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో భారీగా వర్షపాతం లోటు నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, జనగాం, జోగులాంబ, గద్వాల, యాదాద్రి, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఒక మోస్తారు లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక వర్షాభావ పరిస్థితితో నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశంలో ఆహార ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో డిమాండ్కు సరఫరా ఉండదు. దీనివల్ల బియ్యం, పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పెరిగిన ఆహార ధరల వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్పై కూడా ప్రభావం పడే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, మొత్తంగా వర్షాభావ పరిస్థితులు రైతులనైతే వెంటాడుతున్నాయి. తెలంగాణలో సాగు తగ్గబోతుందా, ఏం జరగబోతుంది? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మనం చూస్తుంటాం చినుకు పడిందంటే ఈ పాటికే రైతన్నలు వరి నారుమళ్లు సిద్ధం చేసుకోవటం, పత్తి రైతులు పత్తి విత్తనాలు నాటడం జరుగుతుంటుంది. ఇక నల్గొండ లాంటి జిల్లాల్లో అయితే ఇప్పటికే సాగుతూ ఉండాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. జూన్ మొదటి వారంలోనే రైతన్నలు సాగుకు సిద్ధం కావాలి. కానీ జూన్ చివరి వారం వస్తున్నప్పటికీ కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు ఇంకా పొలం బాట పట్టని పరిస్థితులు మనం తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా కూడా వరి పంటతో పాటు మొక్కజొన్న, అదేవిధంగా పసుపు పంటను వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఉన్న వర్షాలు లేకపోయిన నేపథ్యంలో చాలా మంది రైతులు ఇంకా దున్నకాలు కూడా మొదలు పెట్టని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే వరి సాగుకు సంబంధించి తెలంగాణలోనే వరి సాగు పంట అత్యధిక సాగులో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా 2వ స్థానాల్లో ఉంటుంది. అంటే ఇక్కడ పండించినటువంటి వరి ధాన్యానికి సంబంధించి కూడా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు ఉన్నటువంటి ప్రాంతంగా మిర్యాలగూడ ప్రాంతం అని చెప్పొచ్చు. ఇక్కడ 100కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. అంటే ఇక్కడ పండించిన వరి ధాన్యానికి సంబంధించి ఎన్నో రాష్ట్రాలకు, ఎన్నో దేశాలకు అన్నం పెట్టేటువంటి రాష్ట్రంగా జిల్లా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు పేరుంది. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా సాగు మొదలు పెట్టని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. జూన్ మొదటి వారంలో ఒకరోజు మురిపించిన వర్షాలు తర్వాత వరుణుడి జాడ అయితే కనిపించడం లేదు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరి పంటతో పాటు ఎక్కువగా కూడా ఈ పత్తి పంట కూడా సాగు చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా పత్తి జిల్లాలో కూడా సాగు చేస్తూ ఉంటారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ ఆ జిల్లాలకు సంబంధించి వరితో పాటు మొక్కజొన్న, పసుపు పంట సాగు చేస్తుంటారు. కానీ ఏ పంటకైనా వర్షాలు అనేది చాలా ముఖ్యమైన చెప్పాలి. కానీ
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వర్షాలు లేకపోవడంతో చాలా మంది రైతులు ఆందోళన ఆవేదనలో ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు ఆ, ఈ ఈ జూన్ మాసంలో అందరు రైతులంతా కూడా పొలం బాట పడుతుంటారు, విత్తనాలు వేస్తుంటారు, దున్నకాలు మొదలు పెడతారు. కొన్ని చోట్ల అయితే వరి నాట్లు కూడా వేసే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా చోట్ల కూడా ఇంకా దున్నకాలే మొదలు పెట్టని పరిస్థితులు అయితే ఉన్నాయి. పోయిన సీజన్ గత ఏడాది చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాయి. జూన్ లో మొత్తం కూడా దాదాపు 50 నుంచి 50% ఎక్కువ కూడా వరి నాట్లు కూడా వేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 10 నుంచి 15% కూడా వరి నాట్లు వేయని పరిస్థితి. చాలా చోట్ల కూడా ఇంకా దున్నకాలు మొదలు పెట్టని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కొద్ది రోజులుగా మనం చూస్తున్నట్లయితే ఇటు సోషల్ మీడియాలో ఒక విపరీతమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అదేంటంటే అల్లె నేరేడ్ పల్లె సంబంధించి కూడా అల్లె నేరేడ్ ఖాతాకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులకు కూడా లింక్ పెడతా ఉన్నారు. ఈ లింక్ సంబంధించి కూడా చాలా మంది మేధావులు కూడా ఏకీభవిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మన మార్కెట్ లో చూసుకోవచ్చు, అల్లె నేరేడు పండు సంబంధించి ఖాతా అంటే దానికి సంబంధించి విపరీతమైనటువంటి ఖాతా వచ్చినటువంటి పరిస్థితులు కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఆ ఖాతా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కరువు పరిస్థితులకు సంకేతం అని కూడా చెప్తా ఉన్నారు. ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ రైతుల్లో మాత్రం ఒక ఆందోళన ఆవేదన కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. గత ఏడాది సీజన్ చూసుకున్నట్లయితే గత ఏడాది ఆపోయిన ఏడాది సీజన్ చూసుకున్నట్లయితే గత 5-6 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా కూడా ప్రస్తుతం అయితే వర్షాభావ పరిస్థితులు అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. 15 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కరువు మళ్ళీ అదే కరువు మరి ఇప్పుడు మళ్ళీ వస్తుందా అనేటువంటి ఆందోళన కూడా కొనసాగుతుంది. జూన్ మొదటి వారంలో మాత్రం ఒక 2 రోజులు మాత్రం కొంచెం కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు మాత్రం ఊరించాయి. కానీ ప్రస్తుతం అయితే వరి నుండి జాడలేని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా అధికారులు కూడా దానికి పంటకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉంచారు, ఎరువులు అందుబాటులో ఉంచేలా కూడా చర్యలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నెల కిరణ్, రైతు భరోసా డబ్బులు కూడా వేస్తామని కూడా చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సాగు సిద్ధం సంబంధించి మాత్రం రైతన్నలో కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. వంశీ. యా రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మహబూబ్ నగర్ లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, మహబూబ్ నగర్ అనగానే కాస్త కరువు ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయంటూ ఉంటాం. అంటే నెత్తిన నీళ్లున్నా కానీ తీసుకోలేని పరిస్థితి మహబూబ్ నగర్ రైతాంగాంది. సో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది? వ్యవసాయ శాఖ అధికారులు అక్కడ రైతులకు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 5 జిల్లాలకు సంబంధించిన వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్రమైన వర్షాభావం కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో 2-3 రోజుల పాటు వర్షాలు కురియడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేసి అక్కడ పత్తి సీడ్స్ కానీ వరి నాట్ల కానీ ఉపక్రమించారు. పత్తి విత్తనాలు కూడా నాటారు. దీంతో 3 రోజుల తర్వాత ఒక్క చినుకు కోసం అయితే రైతన్నలు ఆకాశం వైపు చూసిన పరిస్థితి ఉంది. మేఘాలు కమ్ముకుంటే వర్షం వస్తుందని వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి ఉంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా వర్షపు చినుకు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కరువు వస్తే మాత్రం మరో 10 సంవత్సరాల పాటు ఇదే కరువు ఉంటుందని వాళ్ళు రైతులు కూడా ఒక బాధ వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లాలు చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తంగా పత్తి సీడ్స్ ఎక్కువగా పంట వేస్తుంటారు. దాంతో పాటు ఇతర జిల్లాలలో లక్షలాది ఎకరాలలో వరి పంటను వేస్తుంటారు. ఈ వరి పంటను జూన్ మొదటి లేదా 2వ వారంలో వేయవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూడా నాటుకునే పరిస్థితి లేకపోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. దాంతో పాటు ఎల్లినో ప్రభావం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటూ 1995 వచ్చిన 95 సంవత్సరంలో ఒక కరువు వచ్చిందని అదే తీవ్రత ఈ పాలమూరు జిల్లాలో మరోసారి కూడా 2026లో కనిపిస్తుందా అనే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలో చూసుకుంటే చాలా వర్షాలు లేక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఈ వర్షాలు లేక కరువు కాటకాలు వస్తే మరోసారి పాలమూరుకు కరువు ప్రాంతంగా, కరువు జిల్లాగా, వలసల జిల్లాగా మరోసారి పేరు వస్తుందనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వర్షాలు లేక పంటలు లేకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా నిత్యావసర ధరలపై ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఈ సైకిల్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే ఇంధనాలు భారీగా పెరిగిన నేపథ్యంలో మరోసారి ఇప్పటి కూడా చూసుకుంటే కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక గుడ్డు ధర చూసుకుంటే కూడా 8 రూపాయలు ఉంది. ఒక టమాటా ధర చూసుకుంటే 60-70 రూపాయలకు ఉంది. ఇలా ప్రతి కూరగాయలు, ప్రతి నిత్యావసర ధరలు, ఇక్కడ నూనెలు మంచి పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కరువు కాటకాలతో ఇప్పటికీ పాలమూరు జిల్లా అట్టుడికిపోయిన నేపథ్యంలో మరోసారి ఈ సంవత్సరము
గత సంవత్సరం చూసుకుంటే గత సంవత్సరం వర్షాలు చాలా బాగానే ఉన్నాయి. జూరాల ఇప్పటికే నిండుకుండలా మారిన సందర్భం కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే కేవలము 3 టీఎంసీలతోటే ఆ జూరాల ప్రాజెక్ట్ అయితే వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆయకట్టు రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఒకవేళ ఇప్పటికే తుంగభద్రకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే రిజర్వాయర్లు ప్రాజెక్టులు కడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అక్కడ వర్షాలు అంటే బీభత్సమైన వర్షాలు వరదలు వస్తేనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని జూరాలకు వరద నీటి వస్తుంది. ఆ వరద నీటితో శ్రీశైలానికి వెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే అక్కడ వరదలు లేవు, అక్కడ చిరుకు లేకపోవడంతో ఈసారి ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఖచ్చితంగా కరువు కాటకాలతో వెళ్తుందనే ఆందోళన కూడా రైతుల నుండి ఇప్పటికే రైతులకు అధికారులు వ్యవసాయ అధికారులు కూడా చాలా సూచనలు చేస్తున్నారు. వర్షాలు వస్తాయి, మీరు ఓపిక పట్టాలని చెబుతున్నా కూడా ఆ రైతులకు ఆనందం అయితే కనిపించడం లేదు. శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు చెప్తున్నారు ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, మేఘాలు కమ్ముకుంటున్నాయి, సాయంత్రం వర్షం పడుతుంది అంటే. వెంకటేష్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ గారు సిద్ధంగా ఉన్నారు. చౌహాన్ గారు నమస్కారం. నమస్కారం అండి సార్, ఎలినినో ప్రభావంతో ఒక రకంగా రైతు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వర్షాలు కురవ్వు, ఏం చేయాలి, సాగు ఎలా చేయాలన్న ఆందోళనలో రైతాంగం ఉన్నారు. సో ఏంటి అంటే అసలు ఎంతవరకు వర్షపాతం కురిసే అవకాశాలు ఉన్నాయి? సాధారణ వర్షపాతమైనా నమోదవుతుందా? ఆ ఛాయలు కూడా కనిపించట్లేదా? సార్, నా వాయిస్ మీకు క్లారిటీ ఉంది సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. సార్, ఇప్పుడు యూనివర్సిటీ అధ్యయనం చేసిన దాని ప్రకారం కావచ్చు, లేదా వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళ సూచన మేరకు కావచ్చు, తర్వాత మనకు భారతదేశంలో ఏదైతే భారతీయ వాతావరణ పరిశీలన విభాగం IMD వాళ్ళ సూచన, వీటన్నిటిని మనం క్రోడీకరిస్తే ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం వల్ల జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో సాధారణ వర్షపాతం కన్నా కూడా ఒక 20 నుంచి 25% వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు క్లారిటీగా చెప్పడం జరిగింది సార్. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ కూడా ఒక 12 నుంచి 14 రోజులు ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రంలో రావడము, అందులో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వైపు విస్తరించే దాంట్లో కూడా కొంత ఆలస్యం జరిగింది. అందులో ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో ఇక్కడ కాటన్, సోయా చిక్కుడు, కంది ఈ ప్రధానమైన పంటలుగా ఇక్కడ సాగు చేసుకుంటా ఉంటారు. తర్వాత ఉత్తర తెలంగాణ మండలంలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తీసుకోండి, లేకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే మీకు వరి నాట్లు, అంటే వరి వాళ్ళకి ప్రధానమైన పంటగా మనం చూస్తా ఉన్నాము. అయితే ఋతుపవనాలు ఒక 12 రోజులు 13 రోజులు లేటుగా వచ్చినా కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే మనకు 114 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతము సుమారుగా 6 నుంచి 8 రోజులలో నమోదైంది సార్. ఇది అంటే రైతులలో అంటే పొడి దుక్కిలో ఏదైతే కాటన్ పండించే సాంప్రదాయమైన అలవాటు ఉందో వాళ్ళు కొంత ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారు ఇన్ని రోజులు. కాకపోతే గత 5-6 రోజులుగా మనకు అడపదడప వర్షాలు పడతా ఉన్నాయి. మనకు జూన్ 17-18వ తేదీ దాకా కూడా 37 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నది. ఈ రోజు 141 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని చేరుకున్నది. తర్వాత ఈ పాటికి 175 మిల్లీమీటర్ల వర్షపాతం జిల్లాలో కురవాల్సి ఉంది. ఇంకా 30% లోటుగా ఉంది. అయినా కూడా వ్యవసాయ పనులకి అనుకూలమైన వాతావరణం జిల్లాలో నెలకొన్నది. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కూడా ఇక్కడ వరి అనేది పెద్దగా లేదు. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే మనకు మన నిర్మల్, తర్వాత మంచిర్యాల జిల్లా, తర్వాత కొంతవరకు కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ప్యాడీ కనిపిస్తా ఉంది. బట్ ప్రధానంగా ఇక్కడ కాటన్ పంట ఒక ప్రధానమైన పంటకి చెప్పుకుంటాం కాబట్టి ఈ కాటన్ పంటకి అనుకూలమైన వాతావరణం ఇప్పుడిప్పుడే జిల్లాలో నెలకొంది. పంట వేసుకోవడానికి 30వ తేదీ దాకా, ఈ మంత్ చివరి దాకా కూడా మనకి అనుకూలమైన సమయంగానే చెప్తాం. తర్వాత ఎల్నినో ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు రానప్పటికీ, తర్వాత కురవలసిన వర్షపాతంలో ఒక 30-40% ఇప్పటికీ లోటుగా ఉన్నప్పటికీ కూడా అంటే ఈ వర్షాధార పంటలు ఏవైతే ఉన్నాయో, నేను ఇంతకుముందు చెప్పినట్టు కాటను, సోయా చిక్కుడు, కంది, తర్వాత ఈ మధ్యలో కొంత మొక్కజొన్న, తర్వాత పాత పంట జొన్న పంట, ఈ పంటలు అయితే మనకి పెద్ద నష్టం లేదు. తర్వాత వరి సాగు చేసుకునే రైతులకి ఇంకా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఒక 7 రకాలను వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 7 రకాలనే మీరు సాగు చేసుకోండి. అందులో కొన్ని దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి, కొన్ని మధ్యకాలిక రకాలు ఉన్నాయి, కొన్ని స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా మనకు ఏదైతే ఈ మిల్లింగ్ వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అంటే ఇండస్ట్రీకి దృష్టిలో పెట్టుకుని, తర్వాత గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసుకున్నా సరే
ఈజీగా మిల్లింగ్ చేసుకోవడము లేదా బయట ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవడానికి అనువైన రకాలను వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. రైతు సోదరులలో అందరిలో కూడా ఈ రకాల మీదనే ఎక్కువగా వ్యవసాయ శాఖ కానీ యూనివర్సిటీ కానీ మాకు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా మేము రైతులకు చెప్తా ఉన్నాము. తర్వాత నాట్లు వేసుకోవడానికి సమయము ఇంకా మనకు అంటే మించిపోలేదండి. ఇంకా ఉత్తర తెలంగాణ మండలంలో తీసుకుంటే ఈ దీర్ఘకాలిక రకాలు ముఖ్యంగా బీపీటీ 5204 లాంటి రకాలను నారు పోసుకోవడానికి సరైన సమయమే ఉంది. ఇంకా పెద్దగా మనకి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చే నెల 15 దాకా కూడా మనం నారు పోసుకొని తర్వాత జూలై 15 దాకా అంటే జూలై 15 దాకా దీర్ఘకాలిక రకాలను నాట్లేసుకోవడము, తర్వాత జూలై చివరి దాకా మధ్యకాలిక రకాలను నాట్లేసుకోవడము, ఆగస్టు 15 దాకా స్వల్పకాలిక రకాలను నాట్లేసుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం చెప్తాము. కాబట్టి ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ముందుకెళ్తే బాగుంటుంది. అందులో ఈ వర్షాధారపు పంటలు సాగు చేసుకునే రైతులు ఖచ్చితంగా భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ ఎరువుల యాజమాన్యం చేపట్టడం కానీ, గడ్డి మందుల యాజమాన్యం చేపట్టడం కానీ, తర్వాత అంతరకృషి చేసుకోవడం కానీ, తర్వాత ఇట్లాంటి కొద్దిగా అంటే కొన్ని ప్రణాళికలు చేసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అండి. చౌహాన్ గారు, చూస్తున్నాం అంటే ఈ మధ్య కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో అల్ల నేరేడు పళ్ళకు సంబంధించి నేరేడు పళ్ళు ఎక్కువగా కాస్తే కరువు వస్తుంది అనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందులో వాస్తవం ఉందా? ఏం చెప్పదలుచుకున్నారు? సో ఇప్పుడు సైన్స్ ప్రకారము దీంట్లో రియాలిటీ ఏం లేదండి. కాకపోతే ఇంకా మనకున్న ఏజ్ ఓల్డ్ అంటే మనకున్న అనుభవం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న పాత ఎక్స్పీరియన్స్ ని మనము అంచనా వేసుకుంటే నిజము అంటే ఉంది కావచ్చేమో, రియాలిటీకి దగ్గర ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అంటే వాటి ఖాతాకును ఎల్లినకు లింక్ అయితే డైరెక్ట్ గా లేదండి. ఎలినో అనేది సర్వసాధారణంగా వచ్చేదే. సో వాతావరణం అనేది ఒక సర్కిల్ లాగా అనుకుంటే ఆ సర్కిల్లో భాగంగా ఎలినో వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఎలినో వస్తుంది. వర్షపాతం గత సంవత్సరం చూసుకుంటే బాగానే నమోదైంది. ఎందుకని ఒక్క సంవత్సరానికి సరిపడా కూడా మనం డ్యాముల్లో కానీ భూగర్భ జలాల్లో కానీ నీటి నిల్వ ఎందుకు ఉండట్లేదు? ఎందుకు తగ్గిపోతుంది? కారణాలు ఏంటంటారు? ఒకటండి, మనము ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టుకున్నా కూడా నీళ్లు ఉంటేనేమో రైతులంతా కూడా ప్యాడీ పంట వైపు మొగ్గు చూపడం అనేది మొదటి నుంచి వస్తా ఉంది. ఈ ప్యాడీ పంటలో కూడా తక్కువ నీటితో పండించే టెక్నాలజీలు మనకు వచ్చినాయి. డ్రై డిఎస్ఆర్ అంటాము, వెట్ డిఎస్ఆర్ అంటాము. ఈ రెండు పద్ధతుల్లో మనం వరి సాగు చేసుకునే అవకాశం ఉంటే నీళ్ల మీద ఇంత డిపెండెన్సీ మనకు అవసరం ఉండదు. రెండవది, ఎల్నీనో వచ్చే సంవత్సరము అంటే ఖచ్చితంగా అంటే ఒక అంచనా ఈరోజు ఉంది. ఎల్నీనో వాస్తవ రూపం దాల్చొచ్చు, కొన్నిసార్లు దాల్చక కూడా పోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి ఇంతకుముందు అనుభవంలో వచ్చినాము. కానీ ఎల్నీనో సంవత్సరంలో వర్షాభావ పరిస్థితి మనకు వస్తుంది. 20-24% తక్కువగా పడుతుంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు ప్రధానమైన వానాకాలానికి బాగా అనువైన సమయం ఇది. ఆ సమయంలో ఏ పంట కూడా ఈ వర్షాభావ పరిస్థితి వల్ల కూడా అంత తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి కొంత జాగ్రత్తగా మనము పంటల ప్రణాళిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యవసాయంలో ఈ పంట మార్పిడి అనేది ప్రతి సంవత్సరం చెప్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా కూడా రైతులు కొంత దీనిని అజాగ్రత్తగా తీసుకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగానికి మీరిచ్చే సలహా ఏంటి? అంటే ఎటువంటి పంటలను పండించుకోవటం శ్రేయస్కరం అంటారు? ఓవైపు పంట మార్పిడి జరుగుతోంది, నీటి ఎద్దడిని కూడా తట్టుకునే పంటలు ఏముంటాయి? ఏ విధమైన సాగు చేసుకుంటే తెలంగాణ రైతాంగానికి కాస్త మేలు జరుగుతుందంటారు? ఒకటండి, ఇప్పుడు అంటే నేను ఉత్తర తెలంగాణ మండలంలో ఎక్కువ కాలం పనిచేసినాను కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే ఈ ప్యాడీకి నీళ్ళు ఎక్కువ కావాలి. కాటన్ లాంటి దీర్ఘకాలిక పంటలకి అవసరం అయితే మనం నీళ్ళు ఇచ్చే అవసరము ఇప్పుడు ఎల్నీళ్ళ సంవత్సరంలో నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో 120-125 రోజులలో చేతికొచ్చే పంటలు ప్రధానంగా ఇప్పుడు సోయా చిక్కుడు మనకు స్వల్పకాలిక పంట, పెసర మీకు 60 రోజులలో చేతికి వచ్చేస్తుంది, మినుము 85 రోజులలో చేతికి వస్తుంది, అలసంద మీకు ఒక 100-120 రోజుల్లో చేతికి వస్తుంది. తర్వాత కొంత డ్రై పరిస్థితులలో మనకు ఆముదం ఒక మంచి ప్రధానమైన పంట, బాగా మొండిగా బతికే పంట. తర్వాత పత్తి పంట కూడా అనివార్యమైన దశలో ఇందులో కూడా స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలను రైతులు చూజ్ చేసుకుంటే బాగుంటుంది. వరిలో కూడా దీర్ఘకాలిక రకాలను కాకుండా కొంత స్వల్పకాలిక, మధ్యకాలిక రకాల వైపు పోతే నీటి అవసరము మనకు కొంత తక్కువ అవసరం పడుతుంది. తర్వాత మనకు ఒకవేళ జూలై 15 జూలై చివరి దాకా కూడా
అనుకోని పరిస్థితులలో వర్షాలు సరిగ్గా పడకపోతే ఈవెన్ కంది లాంటి పంటలను కూడా కొంత 2 వరుసల మధ్యలో గ్యాప్ తక్కువ చేసుకుని కూడా మనం సాగు చేసుకునే అవకాశం Yes. ఉంటుంది. సో ఇట్లా కొంత పెసర పంటల కంది వైవిధ్యము, సాగు కొంత చేయొచ్చు కదా పంటలలో జంటసాళ్ల యాజమాన్యం విధానంలో. యొక్క పెసర దీనిపైన కంది మనం జంటసాళ్ల ఆధారపడాల్సిన విధానంలో అవసరం సాగు ఉంది. చేయొచ్చు కదా. అవునండి. రైట్. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. ఎల్నినో ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీధర్ చౌహాన్ గారు, విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ఐ న్యూస్ తరపున మీకు ధన్యవాదాలు. సో ఎల్నినో ప్రభావం అయితే రైతన్నను వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో రైతన్న స్వల్పకాలిక పంటల వైపు మొగ్గు చూపాలి. నీటి ఎద్దడిని తట్టుకుని సాగు వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా ఆ పంటలను, ఆ దిగుమతులను, అదేవిధంగా ఆ పంట దిగుబడిని కూడా రైతు ఆశించవచ్చని శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. సో ఎప్పుడూ సాంప్రదాయ పద్ధతులే కాకుండా ఇటువంటి సమయంలో కాస్త పంట మార్పిడి విధానాన్ని పాటించడం ద్వారా కూడా భూమికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామనేది కూడా శాస్త్రవేత్తల నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం ఎల్నినో ప్రభావం రైతులు ఏ విధంగా తట్టుకోబోతున్నారు, ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి ఈ అంశానికి సంబంధించి అనేది వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.